ఇగోండి అత్తయ్య ఏ నీళ్ళు. నాయుడు బావా నన్ను ఆశీర్వదించు. ఏడు స్నేహితుడంతానే సరే. బాగా పాట పాడి రాజెవరి పేరు నిలబెట్టాలి నువ్వు. పాట పాడడం కాదు, దానికే మనం పాడెత్తాలి. ఇదిగో స్నేహ వేడి నీళ్ళు తాగు. ఇప్పుడు గొంతు సర్దుకుంటుంది, పాట పాడడానికి బాగుంటుంది. టైం అవుతుంది, పద వెళ్దాం. పద అత్తయ్య తీసుకోండి. పద వెళ్దాం, పద. తొందరగా పోనీ కొంచెం. ఏమైంది స్నేహ? ఏం లేదమ్మా. ఏడు స్నేహాలు ఉన్నావు, ఏమైంది? ఆ చెమట్లేంటి స్నేహ, కంగారు పడుతున్నావా? అదేం లేదు నాయుడు బావా, బానే ఉన్నాను. కంగారేంది స్నేహ, అది నీకు. మన ఊళ్ళో పాట నీకు కొత్త ఏం కాదు కదా. ఎప్పటి నుంచి పాడుతున్నావు? మన తిరణాల్లో కూడా పాడు, అందరూ మెచ్చుకున్నారు. మళ్ళీ ఎందుకు కంగారు? నువ్వేం కంగారు పడకు, బాగా పాడతావు నువ్వు. నీకేంటి? మనం ఇచ్చిన మందు ఎఫెక్ట్ మొదలైనట్టుంది. వదినా గొంతు ఒకటే కదా పోతుంది. అదే అదే గొంతే పోతుంది. ఏంటమ్మా? ఏం లేదమ్మా. ఏమైంది స్నేహ, ఒంట్లో బాగాలేదా? అదేం లేదమ్మా, బానే ఉంది. అక్కడ చెల్లి చావు బతుకుల్లో ఉంటే ఇక్కడ అక్క చెక్క భజన చేసుకుంటుందా? వాట్ ఇస్ సిచ్యువేషన్? ఇప్పుడు ఈ విషయం దీనికి చెప్పాలా? సారీ, అది చచ్చినా చెప్పను. ఏయ్, నా ఫోన్తో ఏం చేస్తున్నావు? కాల్ వచ్చింది బావా. ఎవరు చేశారు? రాంగ్ కాల్. నాకు ఫోన్ కాల్ వస్తే నాకు ఇవ్వాలి, నువ్వు ఎత్తకూడదు. ఏంటి బావా, పర్సనలా? కాదు, మినిమం కామన్ సెన్స్. అక్కడ సిచ్యుయేషన్ ఏంటో పాపం. స్నేహ బతుకుతుందా చస్తుందా?
ఏంటయ్యా డాక్టరు మా స్నేహమ్మకు విషం పెట్టారా? అవునండి. ఎవరా పనిచేసింది? మా రాజావారి అమ్మాయినే చంపాలని చూస్తారా? వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టేది లేదు. పంచాయతీకి ఈడ్చి శిక్షించాల్సిందే. పంచాయతీ కాదు, పోలీసుల్ని పిలిచి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాలి. అదే మంచిది. అలాంటి వాళ్ళు ఊళ్ళో ఉండకూడదు, జైల్లో ఉండాలి. పోలీసులకు ఫోన్ చేయండి. అలాగేనయ్యా. వదినా, పోలీసులు అంటున్నారు. నాకెందుకు చాలా భయంగా ఉంది. పోలీసులు వస్తే మనం చేసిన పని బయట పడిపోతుంది వదినా. మనల్ని జైల్లో పెడతారేమో. ఏం కాదు, నువ్వేం కంగారు పడకు. నేరం మనదైనా శిక్ష మరొకరికి పడుతుంది. నువ్వేం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండు. పోలీసులకు ఫోన్ చేశానయ్యా, వాళ్ళు వస్తున్నారు. పోలీసులు రాగానే జరిగిందంతా చెప్పి విచారణ చేయిద్దాం. అసలు హంతకుడెవరో బయటపడుతుంది. విచారణ అవసరం లేదు. విషం పెట్టిందెవరో నాకు తెలుసు. ఎవరమ్మా? ఇంత కిరాతకానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుడు ఎవరు? మా అత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును, మా ఆడపడుచుని విషం పెట్టి చంపాలని చూసింది మా అత్తయ్య గారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నా కన్న కూతుర్ని నేనెందుకు చంపుకుంటాను? ఎందుకు చంపరు? ఆ రోజు స్నేహ లేచిపోయిందని పంచాయతీలో ఈ పెద్దలందరి ముందు స్నేహ చచ్చిపోయిందని చెప్పలేదా? ఆ తర్వాత ఇంటికొచ్చి స్నేహ ఫోటోకి దండేసి తన వస్తువులు కాల్చేసి తలస్నానం చేయలేదు. స్నేహ బతుకుండగానే పిండం పెట్టింది దానివి. చావాలని విషం ఎందుకు పెట్టుండకూడదు? లేచిపోయి తప్పు చేసిందని స్నేహకు బతుకుండగానే చావు శిక్ష వేశారు. తన భర్తకు ఇంకో పెళ్లి చేశారు. స్నేహ తిరిగొచ్చి కావేరికి సవితలా తయారైంది. దానికి కావేరి తల్లిదండ్రులు మిమ్మల్ని నిలదీయలేదా? కావేరి ఉరిపోసుకుని చావబోలేదా? మీ పరువు పోతుందని స్నేహ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఊళ్ళో స్నేహ పాట పాడడం కూడా మీకు ఇష్టం లేదు. అందుకే స్నేహ తాగే వేడి నీళ్లలో విషం కల్పించారు. ఆ నీళ్లు తాగి స్నేహ పడిపోయింది. ఇదే నిజం. ఇదండి జరిగింది. స్నేహకు విషం కలిపిన నీళ్లు మా అత్తయ్య ఇచ్చింది. దానికి కావేరి కూడా సాక్ష్యం. కావాలంటే అడగండి. చెప్పు కావేరి, జరిగిందేంటో నిర్భయంగా చెప్పు. వాళ్ళకేదైనా జరిగితే నేను ఊరుకోను. వాళ్ళకి నేను తప్ప ఎవరూ లేరు. నువ్వు నన్ను మాత్రమే కాదు, నా కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. వాళ్ళు నేను వేరు కాదు. నేను నా చెల్లెల్ని చూడ్డానికి వెళుతున్నాను. తను కోలుకున్నాకే తిరిగి వస్తాను.